తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నిజమైన సూపర్ స్టార్ అని చెప్పి పోలీస్ అధికారి, తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ విశ్వనాథ్ చెన్నప్ప సజ్జనార్ అంటూ ఉన్నారు. రజనీకాంత్ 50 ఏళ్ల కెరీర్లో ఒక్క వాణిజ్య ప్రకటనలో కూడా నటించకపోవటం గొప్ప విషయం అంటున్నారు. అభిమానులను మోసం చేయకూడదనే రజనీకాంత్ నిర్ణయం ప్రశంసనీయమంటున్నారు. డబ్బు కోసం కొందరు సెలబ్రిటీలు హానికరమైన యాడ్స్ చేస్తున్నారు. రజనీకాంత్ని ఆదర్శంగా తీసుకుని సమాజ శ్రేయస్సుకు పాటుపడాలని సజ్జనార్ స్పష్టం చేస్తూ ఉన్నారు. భారతదేశంలో ఏ వాణిజ్య ప్రకటనలోనూ నటించని ఏకైక స్టార్ హీరో రజనీకాంతే. ఎవరు ఎన్ని కోట్లు ఇస్తామన్నా సరే నేను ఏ యాడ్ చేసినా నా అభిమానులు గుడ్డిగా నమ్మేస్తారు. వాటిలోని లోటుపాట్లకు నేను బాధ్యుడిని అవుతాను. కాబట్టి ఆ సంపాదన నాకొద్దు అని అంటారు రజనీకాంత్. వీడియోల్లో నటించక్కర్లేదు, కనీసం మీ ముఖాన్నైనా సరే వాడుకోనివ్వండి అంటే నో అని చెప్తారు. అయితే తమిళనాడు ప్రభుత్వం 1940 సంవత్సరంలో ప్రారంభించిన పల్స్ పోలియో చుక్కల మందు వ్యాప్తికి పైసా తీసుకోకుండా నటించాడు రజనీకాంత్. రజనీ ప్రకటనతో ఆ కార్యక్రమం కుగ్రామాల్లో కూడా చొచ్చుకు వెళ్ళింది. జనం రజనీ పోలియో చుక్కలు అనడం ప్రారంభించారు. ఆ తర్వాత నేత్రదానం కోసం మరో ప్రకటనలో నటించారు రజనీకాంత్, అది ఉచితంగానే. ఇటువంటి ఉత్తమ నటుడిని ఆదర్శవంతంగా తీసుకోవాల్సిన అవసరం తోటి నటులపై కూడా ఉన్నది.